ప్రియమైన చిరంజీవులారా, భక్తులు అంటే బిడ్డలతో సమానం. బిడ్డలు కడుపు నిండా తింటేనే భగవంతుడి బొజ్జ నిండేది. ఇవాళ నా పుట్టినరోజు. మీరు ఆ పులిహోరని మీ బొజ్జల నిండా నింపుకుని నా బట్టలు వేసుకోండి. నేనింకా 47 గ్రామాల్లో నా చిరంజీవుల్ని కలుసుకోవాలి. మీరు వదిలిపెట్టండి. ఇంకా సెలవు. ఇన్స్పెక్టర్, బందోబస్తు చాలా పకడ్బందీగా ఉండాలి. పక్క ఊర్లో పంపిణీ పూర్తయింది. భగవాన్ గారు బయలుదేరారు. ప్రియమైన అమ్మల్లారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, వదినల్లారా, మీరంతా నా చీరలు కట్టుకోండి, నా జాకెట్లు వేసుకోండి, నా ప్రసాదాన్ని మీ మంగళసూత్రాలకి పూసుకోండి. మీ భర్తలు భద్రంగా ఉంటారు. 7 కొండలు, వీడే మన క్యాండిడేట్. చాలా మంచి వెధవ, ఆహార సమస్య బాగా తెలిసినవాడు. ఈసారి నెగ్గాక ఫుడ్ మినిస్టర్ కూడా అవుతాడు. మీరు మీ ఓట్లని వీడి పెట్టులోనే వేసి గెలిపించండి. తప్పుకోండి. ఇంకా ఇదిగో నీకు 2 ప్రసాదాలు. ఎంత పిల్లలు పుట్టకపోతే మాత్రం ఇలా రోడ్డు మీద ముష్టిపోయడానికి ఎగబడాలా? చిచి, అక్కడికి దేశంలో ఉన్న దేవుళ్ళందరికీ మొక్కాను. ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లందరికీ చూపించాను లేదో మీకు అందరికీ తెలుసు. అయినా పిల్లలు పుట్టలేదు. అది నా తప్ప? దట్స్ అవర్ మీరు బ్యాడ్ లక్, అవర్ బ్యాడ్ లక్ అంతే. కానీ కానీ అది నా దురదృష్టం కాదు, కేవలం నా అసమర్థత నువ్వు అనుకుంటే ఓకే ఓకే. ఇప్పుడే ఈ క్షణమే నీకు విడాకుల పత్రం రాసిస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు వేరే పెళ్లి చేసుకో, హాయిగా ఉండు. అంతే అంతే. చాలా నోర్మై. అదేదో తెలిసి తెలియక చేస్తే నీ వాగుడేమిట్రా? దాని తప్పే ఉంది. అసలు ఎవరో బుద్ధి తక్కువ వాళ్ళు చెప్పుంటారు, అది వెళ్ళింది. ఎవరైనా చెప్పినా చివరికి బండ పడేది నా నెత్తినే కదా. చూడమ్మా, నీకు పిల్లలు పుట్టలేదనే బాధతో ఇలా పిచ్చి పనులు చేస్తుంటే మా అమ్మాయిని దత్తతగా ఇస్తాను, ఆనందంగా పెంచుకో. కానీ చదువుకున్న దానివి ఇంకోసారి ఇలా మూర్ఖంగా ప్రవర్తించుకో. మీ అన్నయ్యగా నేను చాలా బాధపడతాను. నా కోడలు చదువుకున్నది తెలివైంది అనుకున్నాను. ఇంత మొద్దువేమే. అబ్బే, నేనేం అడగలేదమ్మా. నాకే నువ్వు సమాధానం చెప్పవసరం లేదు. ఎక్కడికి వెళ్ళావమ్మా అని నేను అడిగితే బిడ్డల కోసం నువ్వు పెడిమని అబద్ధం చెప్తావు. అది అబద్ధం నీకు తెలుసు, నిజం అంతకంటే కాదని నాకు తెలుసు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోమ్మా, ఏ రోజన్నా నీ అంతటి నువ్వు నా దగ్గరికి వచ్చి నోరిప్పి దుమ్ము దులపండి మావయ్య అన్న రోజున నేను మొదటిసారిగా నోరిప్పుతాను. అదే ఆఖరిసారి కూడా అవుతుంది. వెళ్ళమ్మా, ఆ భగవాన్ గారి ప్రసాదం తిని నోరంతా చెడిపోయి ఉంటుంది. వెళ్ళి మన ఇంట్లో శుభ్రంగా పోయి వెళ్ళమ్మా. ప్రియమైన చిరంజీవులారా, మీ అందరికీ నా ఎలక్షన్ ఆశీర్వాదాలు. నేను నా సర్వస్వం త్యాగం చేసి ప్రజాసేవకు అంకితమైపోయానని మీకు తెలుసు. చిరంజీవి, వీళ్ళంతా నీ పిల్లలు. రాష్ట్రంలో ఏ ప్రాంతం ఎలా పోయినా పర్వాలేదు, నీ నియోజకవర్గం మాత్రం నిగనిగలాడేట్టు చూసుకో. నమస్కారం పెట్టు. నాకు కాదురా మూర్ఖుడా, వాళ్ళకి కూర్చో. అంచేత నేను మీకిచ్చే ఉపదేశం ఏమిటి అంటే, మీరు ఈ 7 కొండల్నే అండగా చేసుకోండి, నన్నే నమ్ముకోండి. మీ కష్టాలు నావి, నా సుఖాలు మీవి. ఆఫ్టర్ 5 years మళ్ళీ కలుస్తా. This is a public meeting and you are a public servant. I am a public lawyer. I have a right to say what I feel like and it's my right. Thank you. నేను ప్రజలతో మాట్లాడాలి. ఒకసారి ఆ మైక్ ఇస్తారా? ఇవ్వచ్చు, కానీ లాయర్లు మాట్లాడటానికి ఇది కోర్టు కాదే. లేదు, లాయర్ గారికి మైక్ ఇవ్వాలి. నేను ఉపన్యాసాలు ఇవ్వడానికి, ఉపదేశాలు చెప్పడానికి రాలేదు.
కానీ గతంలో శ్రీ భగవాన్ గారు చేసిన వాగ్దానాల మూటని మీ ముందు విప్పుతున్నాను. అంటే గత ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేకి సపోర్టింగ్ గా వీరు చేసిన వాగ్దానాల్ని ఈ టేప్ రికార్డులో రికార్డ్ చేశాను. అవి మీకు ఇప్పుడు వినిపిస్తాను. అంతే. నా చిరంజీవులారా, మీరు బతుకుతున్నది బతుకా, గడుపుతున్నది జీవితమా? ఇక్కడి నుంచి ఏ ఊరు వెళ్ళాలన్నా నడిచే వెళ్ళాలి. నడవటానికి కూడా సరైన రోడ్డు లేదే. మా ఎమ్మెల్యేని గెలిపించండి, తళతళ్లాడే తార్ రోడ్లు వేయిస్తాను, పావు గంటకో బస్సు తిప్పిస్తాను. మరి తళతళ్లాడే తారు రోడ్లు వచ్చాయా? పావు గంటకో బస్సు ఊళ్ళో తిరుగుతోందా? తార్ రోడ్డు కాదండి, ఉన్న మట్టి రోడ్డు కూడా మొన్నొచ్చిన వర్షానికి కొట్టుకుపోయింది. అవునండి, ఊళ్ళో ఉన్నది ఒకే ఒక బస్సు, రోజు అదే తిరుగుతుంది. మనుషుల్ని కుక్కల్ని కుక్కలెట్టు కుక్కుతారండి. మంచినీళ్ల కోసం మన ఆడ చిరంజీవులు 6 మైళ్లు నడిచి వెళ్లాల్సి వస్తోందంటే అసలు మన గవర్నమెంట్ పనిచేస్తోందా అన్న అనుమానం వస్తోంది. మా ఎమ్మెల్యేని గెలిపించండి. ఇంటికో నుయ్యి, మనిషికో పొయ్యి, వీధి వీధికి దీపాలు పెట్టిస్తాం. మరి ఇంటికో నుయ్యి, వీధి వీధికి దీపాలు వచ్చాయా? ఇంటికో నువ్వు కాదండి, ఊరు మొత్తం చేద్దాం అనుకున్న ఒక గొయ్యి కూడా లేదండి. ఈ ఊళ్ళో వీధి దీపాలు వెలగడం నేను పుట్టిన తర్వాత ఇంతవరకు చూడలేదండి. గడిచిన 5 ఏళ్లలోనూ ఇన్ని సదుపాయాలు సమకూర్చిన ఈ ఎమ్మెల్యే గారిని తిరిగి ఎన్నుకోమని మీకు చెప్పడానికి శ్రీ భగవాన్ గారు మళ్లీ మన ఊరు వచ్చారు. వారి దృష్టిలో ప్రజలంటే ఎన్నికల ముందు ప్రత్యక్ష దైవాలు, కానీ ఎన్నికల తర్వాత గంతలు కట్టిన గుర్రాలు. ఆహా, వారిని మీరు ఎన్నుకోవద్దని చెప్పడం లేదు, కానీ ఒకే ఒక్కసారి నిలకడగా నిలబడి ఒకే ప్రశ్నకు సమాధానాన్ని ఆలోచించమని హెచ్చరిస్తున్నాను. ఈ చరిత్ర ఇంకా ఎన్నాళ్ళు? భగవాన్! గొల్లప్రోలు నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్షన్ ఫలితం ఇప్పుడే తెలిసింది. జై భగవాన్ పార్టీ అభ్యర్థి ఏడుకొండల గారిని మహాశక్తి పార్టీకి చెందిన శ్రీ పండితారాధ్యుల పురుషోత్తమరావు గారు 1,34,000 ఓట్ల మెజారిటీతో ఓడించి విజయం సాధించారు. ఒళ్ళు పట్టమంటారా? ఒళ్ళు కాదే, నా గుండు పట్టు, నా గుండు పాతలకి. చక్రవర్తి పిల్ల సన్నాసులారేటండి. రే, ఇది ఒక ఆటనట. రే, నా వయసులో నేను అప్పడం దంచి దప్పడం వండి కయ్యను ఒక విజులు కొట్టి ఒక్క గెంతు గెంతానంటే భూమి దగ్గరలిపోయేదిరా. ఈ ముసలిది రోజు మనల్ని వెక్కిరిస్తుందిరా. ఇవాళ పట్టుపట్టేద్దామా? రే, నేను నడుం బిగించి ఒక్క గెంతు గెంతానంటే మా ఊళ్ళో గోడలన్నీ దడ ఆడిపోయేవిరా. ఏదవా మా అమ్మ, ఇప్పుడు గెంతు చూద్దాం. నన్నే సవాల్ చేస్తున్నావురా? వెళ్ళండ్రా, మీలో ఎవరో అక్కడ ఊంకోండి. నువ్వు వచ్చేటప్పుడు కూర్చుండిపోతాను. నీ పని అంతే సంగతులు. అయ్యో, బామ్మా, 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 అప్పుడే పోయావా బామ్మా? ఆత్మకూరు పక్కన 6 ఎకరాల మామిడి తోట నాకు రాయకుండానే పోయావా బామ్మా? పెద్దపాడులో ఉన్న పెంకుటిను నాకు ఇవ్వకుండానే పోయావా బామ్మా? ఇంకేమున్నాయి? బందర్లో ఉన్న బావి తోట నాకు అందకుండానే పోయావా బామ్మా? అమ్మయ్య, ఉగరాలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు ఇంకా బతికే ఉన్నావా బామ్మా?